ఇక్కడ ఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ గారికి, మరి స్టేజ్ మీద ఉన్న హెచ్ఆర్ డిగ్నిటరీస్కి, మరియు లెక్చరర్స్కి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు స్టూడెంట్స్కి అందరికీ నా వందనములు. ముఖ్యంగా మాది ఎస్ఎన్జే షుగర్ ఫ్యాక్టరీ అనమాట. ఎస్ఎన్జే షుగర్ కాంప్లెక్స్లో మాది వచ్చేసి షుగర్ ఇండస్ట్రీస్ ఉంది, పవర్ ప్లాంట్ ఉంది, డిస్టిలరీ ఉంది, రిఫైనరీ, రీటైల్, టోటల్ వచ్చి 500 crores టర్నోవర్ అనమాట. మాకు సఫిషియెంట్ ల్యాబ్ అయితేమి, డిపార్ట్మెంట్స్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్స్, ప్రాసెస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే ఈ సీజన్ మేము ఆల్రెడీ దాదాపు ఒక 10 members స్టూడెంట్స్ వచ్చారు. మన ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చారు, కొంతమంది బీటెక్ క్యాండిడేట్స్, కొంతమంది మన డిప్లొమా వాళ్ళు వచ్చారు. మెయిన్గా నేను చిల్డ్రన్స్ చెప్పబోయేది ఏమంటే, యాక్చువల్గా మెనీ కంపెనీస్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ తీసుకోవట్లేదు, మెయిన్ డిప్లొమా ఐటీఐ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అంతా వాళ్ళంతా సాఫ్ట్వేర్ కంపెనీస్తో వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ మా దగ్గరికి వస్తారు, సార్ నన్ను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో తీసుకోండి. బాబు బీటెక్ మాకు ఇక్కడ లేదయ్యా బాబు అంటే, లేదు సార్ మేము ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో తీసుకోండి. అలా రిక్వెస్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా నేను సజెస్ట్. ఎందుకంటే నా 30 years ఎక్స్పీరియన్స్లో హెచ్ఆర్ఐకి నేను ప్రీవియస్ ల్యాంకో గ్రూప్లో కూడా వర్క్ చేశాను. దాదాపు 15 years వర్క్ చేశాను అక్కడ. తర్వాత రీసెంట్గా 4 years బ్యాక్ నేను ఎస్ఎన్జే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాను. మాకు మెయిన్ ఏమంటే ప్రోడక్ట్స్, లిక్కర్ ప్రోడక్ట్స్, అవుట్ ప్రోడక్ట్ అనమాట. మేము వచ్చేసి ఐఎస్, ఎథనాల్ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ప్లస్ షుగర్ ఉంది. షుగర్ కూడా డిఫరెంట్ గ్రేడ్స్ మా ప్రాసెస్ హెడ్ గారు అన్ని చెప్తారు దాని గురించి చాలా డీటెయిల్గా. దట్ రీసెంట్గానే మేము ఒక 10 members దాకా ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళు మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు బాగా లెర్నింగ్ ఉంది. దట్ ఇంకోటి ఏమంటే స్టూడెంట్స్ చెప్పేది ఒకటి ఏమంటే, మా ఫ్రెండ్ ఒక అతను చైనీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు శ్రీ సిటీలో. అతను యాక్చువల్గా ఏమంటే వాళ్ళ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అతను ఇంజనీర్ అనమాట. వాళ్ళకి అయితే ఆ సెక్షన్ హెడ్. వాళ్ళ దగ్గర హౌస్ కీపింగ్ రాలేదని చెప్పేసి ఏమైనా క్లీన్ చేయలేదని వాళ్ళ సీఈఓ చెప్తే, సార్ హౌస్ కీపింగ్ రాలేదు అన్నాడు. హౌస్ కీపింగ్ రాకపోతే మరి క్లీన్ కావాలి కదంటే, సార్ ఐఎమ్ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అన్నాడు. సీఈఓ టకామని ఆ మాస్క్ కట్టి తీసుకొని ఐఎమ్ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, కాబట్టి నేను ఊడుస్తాను, నువ్వు వెళ్ళిపోని చెప్పాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఒక కంపెనీలో జాయిన్ అవుతే ఏ వర్క్ అనేది మన సబార్డినేట్స్ కూడా మనమే చూసుకోవాలి. ఇది చాలా కేర్ఫుల్. ఎందుకంటే నేను చెప్పే మెసేజ్, ఎందుకంటే నేను ఏదో డిప్లొమా చేశాను, ఐటీఐ జాబ్ నేను చేయలేను, వాడు ఐటీఐ ఫిట్టరు అలానే కాదు. ఆ టైం బట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన డైరెక్టర్ గారు చాలా ఇష్యూస్ అన్ని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఉండి పిల్లలు మంచిగా ఇది చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.